హాయ్ అండి. జగన్‌మోహన్ రెడ్డి అయితే సెటైర్‌లు వేశారండి. ఎవరైతే ఒక కార్యకర్త యాక్చువల్‌గా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ సత్తెనపల్లి జరిగిన తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారాయన. ప్రెస్ మీట్‌లో జగన్‌మోహన్ రెడ్డి ప్రెస్ మీట్‌లు ఈ నడమ కొంచెం రెగ్యులర్‌గా పెడుతున్నారు. అలానే జర్నలిస్ట్ అడిగే ప్రశ్నలు కూడా ఆయన సమాధానం చెప్తున్నాడు. మంచి పరిణామం. అది ఎప్పటినుంచో నేను చెప్పుకుంటూ వస్తున్నా. జగన్‌మోహన్ రెడ్డి ఇదొక్కటి నేర్చుకోవాలని చెప్పాను. అదైతే కొంచెం కంటిన్యూషన్ చేస్తున్నారు. మంచి విషయం. నిన్న ఒక జర్నలిస్ట్ అడిగారు. ఏదైతే వాళ్ళ కార్యకర్తలు ఒక వ్యక్తి ప్లకార్డ్ ఏదైతే ఒక పోస్టర్ అయితే చేతుల్లో పట్టుకొని తిరిగాడంట. మేము 2029లో మేము గెలిచామంటే మీ అందరిని రప్ప అది కనకదుర్గమ్మ తల్లికి దేనికో కనకదుర్గమ్మ తల్లికి రప్ప నరికి బలిస్తామని అయితే చెప్పుకొచ్చారు. ఆ పోస్టర్‌లో అయితే ఒక పేరైతే రాసాడు. దాని గురించే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అది ఏదో సినిమా డైలాగ్ కదా! అని అడిగాడు జర్నలిస్ట్‌ని. అవును సార్ 'పుష్ప' డైలాగ్. మరి సినిమా డైలాగ్‌తో నాకేంటి సంబంధం అయితే ఆయనైతే సెటైర్ కూడా వేయడం చూసాం మనమైతే. మరి అక్కడే సాక్షి రిపోర్టర్ ఉన్నాడు అటుకుంది పక్కన మనకి. ఇమ్మీడియేట్‌గా యాక్చువల్‌గా అతను టీడీపీ కార్యకర్త అండి అని చెప్పుకొచ్చాడు. అవును నా టీడీపీ కార్యకర్త. అది ఒక ఫోన్ కూడా అతనికిచ్చి అతనికి ఐడీ కార్డ్ కూడా ఉంది. అతని సభ్యత్వం కూడా ఉంది టీడీపీలో అంటే సభ్యత్వం కూడా ఉందా అనైతే ఇలా కూడా వెంటబడుతున్నారని అయితే చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అయితే. యాక్చువల్‌గా మరి కావాలని చేయించారా? లేకుంటే టీడీపీ నుంచి ఆహ్, బీజ్ ఆహ్, జ అంటే హ్మ్. వైసీపీలోకి వచ్చారనైతే క్లారిటీ లేదు గానీ ప్రస్తుతానికి. అతనైతే ఐడీ కార్డ్ అయన్నైతే సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతా ఉన్నాయి. అతను టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడు. అతనికి కార్డ్ గూడా ఉంది. టీడీపీ సభ్యత్వం కార్డ్ గూడా ఉంది. మరి ప్రస్తుతానికి ఆయనైతే అది పట్టుకొని పోస్ట్ అనేది చాలా హైలైట్ చేశారు. టీవీ ఛానల్స్‌లో గూడా మీరు చూస్తే చాలా ఆ అబ్బాయి గురించి మొత్తం చెప్పడం చూసాం. ఆ అబ్బాయిని కూడా అరెస్ట్ చేశారనుకుంటాను. ఇమ్మీడియేట్‌గా పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేసినట్టున్నారు. ఓవరాల్‌గా అయితే దానికి సంబంధం లేనిదైతే జగన్మోహన్ రెడ్డి అయితే కౌంటర్ ఇచ్చాడు. అది సినిమా డైలాగ్‌తో నాకేం సంబంధం అండి అనైతే చెప్పుకొచ్చారు. అందులోనూ మళ్ళీ ఇది టీడీపీలే కావాలని చేయించినట్టయితే ఆటోమేటిక్‌గా రివర్స్ అయిపోయింది. ఏది కొట్టినా సరే రివర్స్ అయిపోతుంది టీడీపీకి. ఇప్పుడు రీసెంట్‌గా జరుగుతున్న అన్ని సీన్స్ మనం చూసుకుంటే సత్తెనపల్లికి జగన్ రాకూడదని చాలామంది హ్మ్, చాలా ఆంక్షలు కూడా పెట్టారోళ్ళు. చాలా ఆంక్షలు పెట్టారు. ఎందుకంటే 100 మందే ఉండాలి. ఎక్కువ కాన్వాయ్ ఉండకూడదు. జనాలు ఎక్కువ మంది వస్తే ఒప్పుకోము. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుంది. ఇలా రకరకాలుగా అయితే ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేశారు. ముందు సత్తెనపల్లి రాకముందు. లేకుంటే ఈ టూర్ క్యాన్సిల్ చేసుకోవాలి. లా అండ్ ఆర్డర్‌కి ప్రాబ్లమ్ వస్తుందని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మొండిగా అయితే అక్కడికెళ్ళడం చూసాం మనమైతే. ఎళ్ళిన తర్వాత అంబటి రాంబాబు కూడా చూసాం గదా! అక్కడ గట్టిగా ఏదైతే బారికేడ్లు పెట్టారో అయన్నీ తీసేయడం గావచ్చు. కొంచెం అగ్రెసివ్‌గానే ఎళ్ళాడు అంబటి రాంబాబు గూడా చూసుకుంటే మీకు పోలీసులతోటి. ఓవరాల్‌గా అయితే ఇంత జరిగిన తర్వాత కూడా చాలా ఛాన్సుల కోసం చూసారు. కాన్వాయ్ తగిలి మనిషి చనిపోయాడని అయితే పుకార్లు పుట్టించారు. అసలకి జన కాన్వాయే కాదని తర్వాత తెలిసిపోయింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఆ ప్లకార్డ్ పట్టుకున్న అబ్బాయిని అడ్డం పెట్టుకొని ఇంక టీవీ ఛానల్స్‌లో ట్రోలింగు. జగన్మోహన్ రెడ్డి రాక్షసత్వం మళ్ళీ బయటపడింది. మనుషుల్ని రప్ప నరికేస్తాడని అయితే ఎక్కువ ప్రచారం చేశారు. ఇంక అట్టనుకుంటే టీడీపీలో కూడా చాలామంది ఇలాంటి డైలాగులైతే వాడారు. ఇంక పవన్ కళ్యాణ్ అయితే వేరే రకంగా డైలాగ్ కూడా వాడడం చూసాం మనం. చెప్పుతో కొడతారా కొడకల్లారా అనేది కూడా అనడం చూసాం మనమైతే ఎలక్షన్ టైంలో క్యాంపెయిన్‌లో. అంతకన్నా పెద్ద బూతు పదం ఏముంటుంది నాకు అర్థం కావట్లేదు. కాబట్టి అంతా రాజకీయమే చుట్టూరు తిరుగుతా ఉంటుంది. ఇయన్నీ మనం గుర్తు చేసామనుకోండి ఇంగ మిగతాయన్నీ తీసుకొస్తారు. మన మీద కామెంట్లు చేస్తారు. అన్నీ చేస్తా ఉంటారు. మనం నిజం చెప్పితే కూడా ఓర్చుకోలేని తత్వం అయితే ఇప్పుడున్న ప్రజలు కొంచెం కూడా సహనం లేదు. ఇది నిజమా? అబద్ధమా? అని కనీసం క్రాస్ వెరిఫై కూడా చేసుకోరు. ఇప్పుడు నేనేమన్నాను పవన్ కళ్యాణ్ చెప్పుతో కొడకల్లారా వైసీపీ కొడకల్లారా అని అయితే ఆ రోజు అనడం చూసాం మనమైతే. మరి ఆ మాట ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఉందది. ఎక్కడికి పోద్ది ఆ వీడియో కూడా ఉంది చూసుకోవచ్చు మీరెళ్ళైతే. మరి అంతకన్నా పెద్ద నేరం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడనైతే నాకైతే క్లారిటీ లేదు గానీ చూద్దాం. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనుకున్నారు. కానీ ఆయన రోజు రోజుకి జనాదరణ పెరిగిపోతా ఉంది. స్వచ్ఛందంగా వస్తున్నారు. మందు ప్యాకెట్లకి, బిర్యానీ ప్యాకెట్లకి అది వచ్చేది. స్వచ్ఛందంగా వస్తున్నారు. ఆయన పైన ఆంక్షలు పెడుతున్నప్పటికీ ఆయన మొండిగా బయటకొస్తున్నాడు. కానీ ఇదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే 100 మంది రావాలి, 200 మంది రావాలి. మొన్న మహానాడు పెట్టుకున్నారు మీరు. మరి అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ రాదా? ఎందుకంటే తీసుకెళ్ళి కడపలోనే పెట్టారసలకి. ఎందుకంటే కడప తెలిసిందే ఖచ్చితంగా ఎంత కాదనుకున్నా ఎంతో కొంత వైసీపీ కంచుకోట. మరి అక్కడ ఖచ్చితంగా ఏదో గొడవ సృష్టించాలనే గదా! వైసీపీ వాళ్ళు ఆ రోజు కొంచెం గొడవలు చేసుంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళని అరెస్ట్ చేసి ఇంగా ఇబ్బంది పెట్టాలనుకుని ఏదో ఒకటి ఒక మైండ్ థాట్ తోటైతే అక్కడికైతే పెట్టడం చూసాం మనం. కడపలోనే ఎందుకు పెట్టాలి? మిగతా ఏ జిల్లాలో పెట్టుకోకూడదు. ఆయన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఈ శ్రీకాకుళం కాడ్నుంచి నెల్లూరు దాకా ఎన్ని జిల్లాలు లేవు కోస్తాంధ్రాలో. తీసుకెళ్ళి కడపలోనే ఎందుకు పెట్టారంటే చెప్పాను గదా! ఏదో ఒకటి ఉంటది వాళ్ళకి ఉంటది. మరి అక్కడ దాదాపు ఎన్ని లక్షల మందొచ్చారు? వాళ్ళే చెప్పుకున్నారు 4,00,000, 5,00,000 మందొచ్చారని. మరి అప్పుడు ప్రాబ్లమ్ లేదా? ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు 500 మందికే, 400 మందికే ఒక 100 మంది అనుకుంటా. 100 మందే అంట. 100 మందికే పర్మిషన్ ఇస్తామని చెప్పుకొచ్చారంట. మరి దారుణంగా ఉంది. ఆయన పర్సనల్ సెక్యూరిటీ దాదాపు 20 మంది, 30 మంది దాకా ఉంటారు.
బాడీ గార్డ్స్. కాబట్టి కొంచెం ఈ తత్వం మార్చుకుంటే బాగుంటుంది. చూద్దాం మరి. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలానే వెళ్ళారంటే మటుకు 2029లో ఏం జరుగుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే వైసీపీలో అయితే క్యాడర్ అయితే ఎక్కడ భయపడలేదు, అరెస్టులకు కూడా భయపడలేదు, తెగించి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే మొండితనంతో బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు.